ఒకప్పుడి కాపు నేత కాపుల కోసం ఉద్యమం చేస్తా అని కాపుల్ని దగా చేసి తన సొంత ప్రయోజనాల కోసం ఉద్యమాన్ని పెడదారి పట్టించి ఆ తర్వాత పద్మనాభరెడ్డిగా పేరు మార్చుకున్న మన ముద్రగడ గారు మళ్ళీ లెటర్ రాశారండి. ఈయనకి తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మాత్రమే పాపం కాపుకులం గుర్తొస్తూ ఉంటుంది. వైఎస్ హయాంలో కానీ వైఎస్ జగన్ హయాంలో కానీ ఈయన బయటకు రాడు. అప్పుడు ఏమన్నా మౌనవ్రతం చేస్తాడో తెలియదు, కానీ మళ్ళీ కాపు కులాన్ని టార్గెట్ చేస్తున్నారు అంటూ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని లకారాలు తిట్టిన అంబటి రాంబాబుకి ఒత్తాసు పలుకుతూ ఈయన మళ్ళీ వచ్చేసాడు. అసలు రెడ్డిగా మారిన నువ్వు కాపు కులం సంగతి నీకెందుకు? సరే, ఒకప్పుడు కాపు నేత అనుకుందాం. జగన్ ప్రభుత్వ హయాంలో పవన్ కళ్యాణ్ని, ఆయన భార్యని, ఆయన పిల్లల్ని పచ్చిగా పబ్లిక్గా రేపులు చేస్తామని మాట్లాడిన వైసీపీ రౌడీలపై అప్పుడు ఎందుకు స్పందించలేదు? వంగవీటి రంగ అసలు నాయకుడే కాదు, ఒక రౌడీ అని వైసీపీ గౌతమ్ రెడ్డి మాట్లాడినప్పుడు నువ్వెందుకు స్పందించలేదు? ఎందుకు లెటర్ రాయలేదు? కాకినాడలో జనసేన కాపు నాయకుల్ని అడ్డగోళ్లుగా రౌడీలతో నడి రోడ్డు మీద కొట్టిస్తుంటే ద్వారంపూడిని ఎందుకు అడ్డుకోలేదు? అప్పుడెందుకు లెటర్ రాయలేదు? మిస్టర్ పద్మనాభరెడ్డి, ఇక నీ అబద్ధపు లెటర్లు చాలించి ఇంట్లో కూర్చో. మళ్ళీ వస్తే నీ చరిత్ర అంతా బయట పెట్టాల్సి వస్తుంది.